అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో సీఎం జగన్మోహన్ రెడ్డి బహిరంగ సభను కవరేజ్ కోసం వెళ్లిన ఈనాడు రమేష్ పై వైసీపీ మూకలు దాడిలో తీవ్రంగా గాయపడగా స్థానిక ఆసుపత్రికి తరలింపు. దాడి బాధితుడు రమేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు. దాడి ఘటన సమాచారం అందుకున్న టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు ప్రభుత్వాసుపత్రికి చేరుకుని ఈనాడు రమేష్ను పరామర్శించారు. మెరుగైన వైద్యం కోసం అనంతపురం ఆసుపత్రికి తరలించారు. వారు మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి వచ్చేది జర్నలిస్టులపై దాడులు చేసేందుకేనా అని నిప్పులు చెరిగారు. రాప్తాడులో ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ శ్రీకృష్ణపై దాడి ఘటన ఇవాళ కళ్యాణదుర్గంలో ఈనాడు రమేష్ పై దాడి. జర్నలిస్టుల వృత్తిలో భాగంగా వార్తలను కవరేజ్ కోసం వచ్చేవారిపై వైసీపీ రౌడీలు దాడి హేమమైన చర్యగా పరిగణించారు. భవిష్యత్తులో జర్నలిస్టులపై దాడులు చేస్తే కఠినమైన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. నరసింహ జిల్లా దన్ను రవంతి ఏ పార్టీ వాళ్ళు వీడియో కవర్ చేసుకొని వెళ్తున్నాను. వాళ్ళు నాకు ఫాలో అయ్యి వైసీపీ మొక్కలు నన్ను వెంటాడి కాలుతో తన్ని కింద పడేసి కొట్టారు. మొన్న మొబైల్ కానీ లక్కపోయినారు. మళ్ళీ కొంతమంది పరిగినారు. మళ్ళీ కొట్టేసిన తర్వాత మళ్ళీ ఎవరని చెప్పేసి మొత్తం కిందికేసేసి కొట్టేసినారు. నాకు చెయ్యి పార్చిపోయింది. ఎంతోమంది వాళ్ళు వీడియోస్ అయితే రెండు ఉన్నాయి. నేను మొత్తానికి ఒక హాఫ్ అన్ అవర్ నుంచి ఫాలో అప్ చేసుకొని వచ్చాను. 8 నుంచి 10 మంది నేను కట్లిగిన రాళ్ళు కట్లిగిన జెండా కరకేషన్ కూడా కొట్టారు. కట్టితో సెల్ ఫోన్ కూడా కొట్టారు. పోలీసులు లేరు అక్కడే రమేష్ పోలీసులు ఉన్నారా? పోలీసులు లేరా? ఈరోజు జగన్ సభ జరిగింది. ఆ జగన్ సభ జరగడం దాడులు చేయడానికే అన్నట్టున్నాయి. ఇంతకుముందు ఆంధ్రజ్యోతి విలేకరుపై దాడి చేశారు. ఇప్పుడు ఈనాడు విలేకరుపై దాడి చేస్తున్నారు. అంటే జగన్ సభలు ఎక్కడ జరిగినా జర్నలిస్టు పైన దాడి చేయడమా మీ వృత్తా? జర్నలిస్టులు దీంట్లో ఏంటి తప్పు? వాళ్ళు దుడ్డి వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళపైన వాళ్ళకు సంబంధించి ఇలా దాడి చేయడం జగన్ రౌడీజానికి ఇది నాంది. వాళ్ళ కార్యకర్తలందరూ కూడా రౌడీ ముఖాలుగా తయారైపోయి ఇలా జర్నలిస్టులపై దాడి చేయడం నిజంగా దారుణం. దీన్ని మాత్రం మనం అందరూ కూడా ఖండించాల్సిన అవసరం. ఇది కళ్యాణదుర్గ ప్రాంతం ఎంతో ప్రశాంతంగా ఉన్న ప్రాంతంగా ఉండేది. ఇలాంటి ఈ ప్రాంతంలో కూడా ఎక్కడ జగన్ సభలు జరిగితే మొన్న అనంతపూర్లో ఆంధ్రజ్యోతి విలేకరు, ఈరోజు కళ్యాణదుర్గం, ఇంతకుముందు ఇంకొక చోట ఇలా కర్నూలు రకరకాల ప్లేసెస్లో ఇలా దాడి చేస్తున్నారు. ఇది చాలా దారుణం. ఆయనకు పోయే కాలం దగ్గర వచ్చింది, అయిపోయింది. ఈరోజు ఆయన ఏదైతే అనుకున్నాడో అది కూడా అటర్ ఫ్లాప్ రూపంలో ప్రజల ముందుకు వెళ్ళిపోతున్నాడు. అలాగే వాళ్ళు పిలుచుకొచ్చిన ముదుగలకు సంబంధించిన కుటుంబాన్ని ఎవరైతే పిలుచుకొస్తారో మల్లేపల్లి గ్రామానికి చెందిన ఒక మహిళకు సంబంధించిన వాళ్ళని కొట్టి ఆమెలో మెడలో ఉన్న చైన్ కూడా లాక్కుపోయే స్థాయికి తయారైనారంటే
మనం ఎక్కడ ప్రయాణం చేస్తున్నాం చూసుకోవాలి. ప్రజలకు ఒకటే మనం రక్షణగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చంద్రబాబు నాయుడు అయితే ఇట్లాంటివి ఏముండవు. చంద్రబాబు నాయుడు ఉన్నంత వరకు కూడా కళ్యాణదుర్గ ప్రాంతం చాలా ప్రశాంతంగా ఉండేది. ప్రతి ఒక్కరికి కూడా ఏదైనా రక్షణగా ఉండేది. ఇప్పుడు ఏదైతే వచ్చినా 2019 నుంచి కూడా ఇలాంటివి ఎక్కువైపోయినాయి. ఏదేమైనా కూడా మరి చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత కూడా ఈ పద్ధతి ప్రకారం ఏదైనా కూడా ఉంటుందని నేను ఆశిస్తున్నా. ఖచ్చితంగా ఇవన్నీ ఉండేటట్టు చూస్తాము. ప్రజలకి ఇప్పుడు పక్షాన్ని నిలబడేదానికి నేను ఎప్పుడు ఉంటానని తెలియజేస్తాను. ముదిగల్లలో ఒక మహిళ మెడలో చైన్ అది చాలా దారుణం. ముదిగల్లో ఒక ఆమె కొడుకు తల్లి ఇద్దరు వస్తున్నారు. ఆమెను చెప్పుతో కొట్టారంట. చెప్పుతో కొట్టి ఆమె మెల్లో ఉన్న చైన్ కూడా లాక్కొని పోయారు. అంటే కొట్టడము చెప్పుతో కొట్టడం ఒకటైతే చైన్ లాక్కపోయినా అంటే అది వాడు దొంగ అయింటాడు. అంటే అలాంటి దొంగలే ఈ పార్టీకి జెండాలు కట్టుకొని తిరుగుతున్నారంటే ఇంకా ప్రజాస్వామ్యంలో మామూలుగా ఎలా రక్షణ ఉంటుందో చూసుకోవాలి. వాళ్ళకు కూడా పోలీసు వాళ్ళు కూడా ఒకసారి అన్నీ కూడా చూసి వాళ్ళపైన కేసు బుక్ చేసి ఏదైతే ఉందో విలేకరు పైన దాడి చేసిన దానికి వాళ్ళు 307 కూడా బుక్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఖచ్చితంగా పోలీసు వైఫల్యంగానే నేను భావిస్తున్నా. ఎందుకంటే వాళ్ళు కూడా చూడనట్టు వెళ్ళడం కూడా అంత మంచిది కాదు. ఏదైనా కూడా దీనిపైన చర్య తీసుకునేటట్టు పోలీసు మేము